हाय व्यूवर्स, वेलकम टू हेल्प इन तेलुगु। अगर ये वीडियो को हिंदी में देखना चाह रहा तो वीडियो को यहाँ से लेके यहाँ तक स्किप करके आप लोग हिंदी में देख सकते हैं वीडियो। सो अब ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఇందిరమ్మ ఇల్లు లిస్ట్ వాళ్ళకి పక్క ఇల్లు వస్తుందా, లిస్ట్ 1 వాళ్ళకి పక్క వస్తుందా, లిస్ట్ 3 వాళ్ళకి ఇల్లు రాదా, మాకు నాన్ పక్క హౌస్ వస్తుంది, మాకు ఆల్రెడీ హౌస్ శాంక్షనింగ్ గవర్నమెంట్ స్కీమ్ వస్తుంది, మాకు ఆర్సీ వస్తుంది, మాకు 4 వీలర్ వస్తుంది, ఇలా చాలామంది చాలా కామెంట్స్ అడిగారు. అందుకనే నేను వీడియో అనేది అప్లోడ్ చేయలేదు నిన్న, అందుకని ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ఏదైనా మీకు ఇవ్వాలంటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఏదో వ్యూస్ కోసం ఇచ్చినాం వెళ్ళిపోయినాం అట్లా అంటే కాదు. అర్థమైందా? ఎందుకంటే మీరు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటారు కాబట్టి నేను ఇది డిసిషన్ తీసుకున్నాను. ఇంకోటి, చాలామంది నాకు చాలా కాల్స్ చేస్తున్నారు. మీకు స్క్రీన్ పైన నంబర్ కనబడుతుంది కదా, సో ఇది నేను అడ్వర్టైజ్మెంట్కి ఇచ్చిన అదే వాట్సాప్ నెంబర్ ఉంది నాకు, ఓకేనా? అదే వాట్సాప్ నెంబర్లో చాలామంది చాలా కాల్స్ చేస్తున్నారు నాతో మాట్లాడాలనుకుంటే. సో డెఫినెట్లీగా చాలామంది కాల్స్ అనేది నేను పికప్ చేయలేకపోతా, అందుకోసమే స్పెషల్ యాక్సెస్ అనేది క్రియేట్ చేయడం జరిగింది, ఓకేనా? చాలా టైంపాస్ కాల్స్ కూడా వస్తున్నాయి, ఓకేనా? సో అందుకోసం అనేది నేను వాట్సాప్ నెంబర్ అనేది కింద డిస్క్రిప్షన్లో నేను నెంబర్ ఇస్తాను, ఓకేనా? వాట్సాప్ నెంబర్, దానికి వచ్చి మెసేజ్ చేయండి. ఈ పెయిడ్ మెంబర్షిప్ 35 రూపీస్ మాత్రమే, ఓకేనా? 1 టైం యాక్సెస్ ఇది, అంటే 1 టైం మెంబర్షిప్. ఒకసారి మరి తీసుకున్నారంటే అది అలానే ఉంటుంది అనమాట, ఓకేనా? సో ₹35 మాత్రమే. ఒక పాల ప్యాకెట్ డబ్బులు కూడా కావు ఇవి. ఇది కూడా ఎందుకు పెట్టినా అంటే చాలామంది ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళే డౌట్స్ అడిగి నాకు నా మెంబర్షిప్లో ఉంటే, నా వాట్సాప్ సపోర్ట్ స్పెషల్ యాక్సెస్లో ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది, అదే చలో వీళ్ళు నా వాళ్ళు డెఫినెట్గా మాట్లాడాలి, వీళ్ళు అవసరమైన వాళ్ళు అని చెప్పేసి, ఓకేనా? సో అదే నేను ఇది ఆలోచించి అనేది క్రియేట్ చేయడం జరిగింది మీ సపోర్ట్గా, ఓకేనా? ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు నాతో మాట్లాడాలనుకుంటే కింద వాట్సాప్ నెంబర్ ఇచ్చాను, దానికి మెసేజ్ చేయండి. దాని తర్వాత మెంబర్షిప్ యాక్సెస్ మీకు లింక్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత మీరు పే చేసి 35 రూపీస్ జాయిన్ అయిపోవచ్చు. దాని తర్వాత కాల్ టైమింగ్స్ ఉంటాయి, పర్టికులర్ ఈ టైం నుంచి ఈ టైంలో కాల్ చేసి మీరు మాట్లాడుకోవచ్చు, ఓకేనా? సో ఇది నేను చెప్పింది. అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఇందిరమ్మ ఇల్లు గురించి. చాలామంది అనేది నాకు మెసేజ్ చేస్తున్నారు. సో చూడండి, ఇందిరమ్మ ఇల్లుకి సంబంధించింది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్షన్ తీసుకోకండి, అర్థమవుతుందా? టెన్షన్ తీసుకుంటే ఏమీ కాదు. మీరు టెన్షన్ తీసుకుంటున్నారు, ఆ వీడియో ఈ వీడియో, వాళ్ళ దగ్గర పోయి అడగడం, వీళ్ళ దగ్గరికి పోయడం, ప్రజాపనికి పోవడం, అక్కడ పోవడం. సో ఇదంతా మీరు ఎక్కడ వెళ్ళినా వేస్ట్ అనమాట. నేను జాగ్రత్తగా ఏదైతే చెప్తున్నానో అది ఒకసారి వినండి. మీరు L1 వచ్చింది, మీకు నాన్ పక్కా హౌస్ వస్తే మీరు టెన్షన్ తీసుకోకండి. L1 అంటే ఫస్ట్ విడతలో మీకు ఇల్లు ఇవ్వడం జరుగుతుంది, మీ దగ్గర కరెక్ట్ ఇల్లు లేదన్నట్టు అర్థం. లిస్ట్ 2 వస్తే మీకు నాన్ పక్కా హౌస్ అనేది వస్తే మాత్రం డెఫినెట్లీగా మీకు అనేది మీకు లిస్ట్ 2లో కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇస్తారా సార్ అంటే, అవును అదే డబుల్ బెడ్రూమ్ ఇద్దామని ప్రభుత్వం ఆలోచిస్తుంది, మీరు టెన్షన్ తీసుకోకండి అక్కడ, ఓకేనా? అలా వస్తే సో లిస్ట్ 3 వచ్చినా మీరు టెన్షన్ తీసుకోకండి, ఓకేనా? లిస్ట్ 3లో మీకు లిస్ట్ 3 అంటే 3వ విడతలో మీకు ఇస్తారు. ఈ లిస్ట్ 3లో పడేసారు అంటే మాది ఫెయిల్ అయిందని చాలామంది భయపడుతున్నారు. ఫెయిల్ కాలేదు, ప్రభుత్వం 3వ విడత, ఓకేనా? లిస్ట్ 3 ఎందుకు ఇస్తుంది, రైట్? ఇది ఆర్సీసీ హౌజు, సిమెంట్ హౌజు, ఓకేనా? 4 వీలర్లు ఇలా వస్తే అవి మిస్టేక్స్ జరుగుంటే దాన్ని సరి చేసుకుంటే అది కూడా క్లియర్ అయిపోతుంది, మీరు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు, ఓకేనా? సో ఇలా లిస్ట్ 3 వస్తే కంప్లీట్ చెయ్యండి, చేసి కొద్ది రోజులు ఆగండి. ఇది హఠాత్తుగా మాకు వచ్చేయాలి అంటే హఠాత్తుగా ఏది రాదు, మీరు వెయిట్ చేస్తున్నారు కాబట్టి, దేవుడు మీకోసం మంచిగా ఆలోచించాడు కాబట్టి, ఈ ప్రభుత్వం దానికి లాస్ట్ డేట్ ఇవ్వలేదు కాబట్టి, ఇది నిరంతరంగా జరిగే ప్రక్రియ కాబట్టి దీనికి టైం పడుతుంది, మీరు టెన్షన్ తీసుకోకండి, అర్థమవుతుందా మీకు? ఓకే. అండ్ రెంట్ హౌస్ వస్తే లిస్ట్ 2 వస్తే కంపల్సరీ మీకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని చెప్పేసి డిసిషన్ చేసింది. అండ్ మీరేమంటారు కింద నాకు కామెంట్ చేయండి, ఓకేనా? సో నేను ఇదే చెప్పాలనుకుంటుంది. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం డెఫినెట్గా నేను చెప్పినట్టు నాతో మాట్లాడుంటే కింద నా వాట్సాప్ ఇవ్వండి, దానికి పర్సనల్ మెసేజ్ చేయండి. స్పెషల్ మెంబర్షిప్లో యాక్సెస్ కావాలనుకుంటున్నారు వాళ్ళు, ఓకేనా? పెయిడ్ మెంబర్షిప్ 35 రూపీస్ ఉంటుంది ఇది, ఓకేనా? సో వాళ్ళు జాయిన్ కావచ్చు, లేకుంటే నార్మల్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోవచ్చు. సో ఇది ఇవాళ వీడియో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను ఇప్పుడు ఈ వీడియో హిందీలో స్టార్ట్ అవుతుంది. లెట్స్ గో ఇన్ హిందీ. अस्सलाम वालेकुम नाजरीन, मैं हूं आपका इमरान। चलिए आज की वीडियो स्टार्ट करते हैं अपन। इंदिरम्मा इल्लू L1 L2 L3 प्रोसेस के बारे में डिटेली समझाओ भाई। असल हमारा घर आता नहीं आता बोल के बोल रहे, आपके वास्ते बेहतरीन अपडेट में लेके आया, ठीक है? आप लोग का टेंशन असल नको लो, टेंशन लेने की ज़रूरत ही नहीं, आप लोग पूरा समझा देता हूँ। और बहुत जने मेरे से बात करना चाह रहे हैं, बहुत से कॉल्स आ रहे हैं, मेरे को बहुत कॉल्स आ रहे हैं, फ़ोन हैंग हो जा रहा, ठीक है? इसलिए मैं पेड मेंबरशिप रखा भाई, जिनको इमरजेंसी है उन लोग कॉल कर सकते हैं। देखो आप डायरेक्ट में ये पेड मेंबरशिप कई को रखे सर बोल के थोड़े
यानी पूछ सकते। ठीक है, ये पे मेंबरशिप आ जाके जिनको ज़रूरत है, ठीक है, उन लोग मेरे से कॉल कर सकते, ये मेंबरशिप ले सकते, ये वन टाइम परचेज रहता। ठीक है, उसके बाद में डेफिनेटली आप मेरे ग्रुप में रहते, कुछ भी डाउट्स है ये नहीं, हर एक चीज़ के डाउट्स भी आप मेरे को पूछ सकते हैं ये ज्वाइनिंग के बाद में। ठीक है, आपको स्क्रीन पे दिख रहा ना सेम ये पोस्टर, ये व्हाट्सअप नंबर को पर्सनल मैसेज करो, ज्वाइन होते बोले सवाल है पेड मेंबरशिप में। उसके बाद में आपको मैं ये पोस्टर सेंड कर देता हूँ, वहाँ से आप स्कैन करके पे करके मेरे ग्रुप में स्पेशल एक्सेस में आ जा सकते। एक कॉल्स की टाइमिंग रहती है, ये टाइम से ये टाइम तक आप लोग बात कर ले सकते हैं। ठीक है, अगर बात करना चाह रहे हो तो, इंटरेस्टेड है, डाउट्स है तो, आपको इमरजेंसी है तो ठीक है अभी ज्वाइन हो जाओ, देर किस बात की है। तो अब शुरू करेंगे L1 L2 L3। ठीक है, इसमें मेन इश्यू किसका आ रहा है, L3 वालों का आ रहा। उसमें L3 में क्या बता रहा, ऑलरेडी गवर्नमेंट सैंक्शन स्कीम बता रहा, RCC बता रहा, और एक क्या बता रहा बोले तो रेंट हाउस ही नहीं, हाँ ये क्या बोलते हैं अपन, 4 व्हीलर बता रहा, ये इशू आ रहा। और L2 में देखो, L2 वालों को मैं समझा रहा हूँ, नॉन पक्का हाउस बोल के L2 आया तो आपको लिस्ट में L2 आके नॉन पक्का हाउस आया तो L2 में आप लोग आए तो सब्र करो भाई, आप लोगों को किधर भी जाने की ज़रूरत नहीं है, टेंशन लेने की ज़रूरत नहीं है। ठीक है, इसमें गवर्नमेंट लास्ट डेट तो नहीं देना, मेरे की बात समझो आप लोग। ठीक है, लास्ट डे तो नहीं देना, ये नॉर्मल होता सो प्रोसेस है। लिस्ट में आप लोग का नाम आया, मुबारक हो, आप लोग का टेंशन न लो, लिस्ट में आप लोग का नाम आया ना, मुबारक हो। थोड़ा वेट करो, सब्र रखो, किसी चीज़ में सब्र है ना। 10 साल से 15 साल से वेट कर रहे बोले तो अभी भी वेट करना पड़ता आप लोगों का, आपके पास दूसरा रास्ता नहीं है। हम लोग इधर जा रहे उधर जा रहे भाई, अगर आप लोगों को ऑलरेडी आप लोग डाले तो उसमें कॉन्टैक्ट प्रजा सेवा केंद्र बोल के बता रहा। ठीक है, कॉन्टैक्ट प्रजा सेवा केंद्र बोल के बता रहा, ऑलरेडी डाल के तो सब्र करो, आपको मैसेज आता था, आप लोगों को मैसेज आ जाता। मैं बोल रहा हूँ ना, वेट करो, आप लोगों का भी अप्रूव होता। ऐसे बहुत से जनों का लिस्ट में नाम आया, सो भी है। ठीक है, समझ में आ रहा। लिस्ट 1 आया तो आप लोगों को मुबारक हो, टेंशन लेने की ज़रूरत नहीं है। लिस्ट 2 वालों को तो डबल बेडरूम देना बोल के गवर्नमेंट डिसाइड करे। ठीक है, ये थी आज की वीडियो। कुछ भी डाउट्स है नीचे कमेंट करो, कैसी लगी वीडियो नीचे कमेंट करो। मेरे से बात करना चाह रहे तो डेफिनेटली नीचे मेरे को मैसेज करो, कुछ भी टेंशन ना करो। 1 रुपया भी किसको भी देने की ज़रूरत नहीं है, स्लो प्रोसेस है, 100% सबको घर आता। ठीक है, ये थी आज की वीडियो, मिलता हूँ नेक्स्ट वीडियो में। मैं हूँ आपका इमरान, और वीडियो कैसा लगी नीचे डेफिनेटली कमेंट कर लो, चैनल को सब्सक्राइब कर लो। थैंक्स फॉर वॉचिंग, जय हिंद।